రావయ్యా, వాడి ఇంటికెళ్ళి మెడ మీద కత్తి పెట్టావంట. వాడికి సరైనోడివి నువ్వేనయ్యా. మనోడేనా? తెలియలేదన్నా. ఏ కులమై అనేది? ఏంటన్నా, ఎక్కడో ఉన్నవాడిని పిలుచుకొచ్చి నీ కులమేంటని అడుగుతున్నారు. ఇక్కడంతా కులాన్ని చూసే కదా చేసేది. అలా చేశారన్నా మీరు. ఓటనే మ్యాటర్ ఉండబట్టే కదయ్యా కులాన్ని రెచ్చగొట్టి లాభం పొందుతున్నాం. అన్నా, ఒక్కొక్క కులంలో ఆ కులం వద్దని చెప్పేవాడే మెజారిటీగా ఉన్నారు. వాళ్ళంతా నిశ్శబ్దంగా ఉండడం వల్లే చిల్లర శబ్దం ఇప్పుడు గట్టిగా వినబడుతుంది. ఓ చెప్పావులేవయ్యా, తాతల కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నాం. నిన్నొచ్చిన పాండురంగడికి మా కులం వాళ్ళకంటే వాళ్ళ కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారని కదా మంత్రి పదవి ఇచ్చారు. గెలుపోటములను నిర్ణయించేది జాతేనయ్యా. తప్పన్నా, గెలుపోటములను నిర్ణయించేది జాతి ఓట్లు కాదు, చదువుకున్నోళ్ల ఓట్లు. మొట్టమొదటిసారి ఓటు వేస్తాడు చూడండి, వాడి ఓటు. మీరు నచ్చకపోయినా బయట తిరుగుతూ ఉండే ఒక బృందం, వాళ్ల ఓట్లు. తరువాతి తరం మేల్కొంది. ఇకపై కుల రాజకీయాల ప్రస్తావనే ఉండదు. కులం కులమని చెప్పి అమాయకపు ప్రజలని క్యూలో నిల్చోబెట్టారు కదా మీరంతా. రోడ్లపై నిలబెట్టి చేతులు చాచేలా చేశారే, అన్నింటినీ వదిలేశారు కదన్నా. ఏయ్, మీరు సరిగ్గా లేరయ్యా. 100కి 500కి ఓటు అమ్ముకుంటారు. అవును, వదిలేసాం అంటున్నావు. ఏం వదిలేసాం? లోపలికి తీసుకురాకూడనివి తీసుకొచ్చారు. సంరక్షించాల్సిన వాటిని సంరక్షించకుండా వదిలేశారు. మీతేని వదిలేశారు, వ్యవసాయాన్ని వదిలేశారు, రైతుల్ని సైతం చంపేశారు. పక్కనే ఉన్న బంధువులను కూడా పట్టించుకోకుండా వదిలేశారు. పండగల్ని వదిలేశారు, పబ్బాల్ని వదిలేశారు. జల్లికట్టు నా హృదయం ఆడే ఆట. నేను దేవుడిలా భావించి పూజించి కొమ్ములు పట్టుకుని ఆడే ఆట. ఆ ఆట ఎవరిది? నా ముత్తాతల ఆస్తి, నా సంప్రదాయం, ఆచారం, వీరం. వీటన్నింటికీ మించి నా వైద్యం. తల్లిపాలకు ధీటుగా పాలిచ్చినది, దేశ ప్రతిష్టను నిలబెట్టే ఆ జాతి పశువులు ఈ మట్టిలో ఉన్నాయి, వేరే ఇంకెక్కడా లేవు. ఎన్ని రకాల పశువులో తెలుసా? పాడె ఆవులు, ఆంబోతులు, ఒంగోలు గిత్త, ఒంగోలు జాతి పశువులు, ఎద్దులు, సంక్రాంతి ఆవులు, సింధి, పొంగనూరు ఆవులు, ఎర్ర సింధి, సాహివాల్, కన్కేర్, గిర్ మైసూర్, అలంబడి, అమృతమహి, బత్రి, బెల్కూర్, బెలాహి, బెంగాలీ, బింజా హరిపురి, కచ్చి, దండి, దేవరకోట, దేవిని, గుంసరి, గజమావు, హిస్సా, గంగామయు, కులుపావు, కమల, కాశీ, కేదార్నాథ్, కృష్ణగిరి, మాల్వి, మంపటి, మేవటి, మోతు, ముర్రా ఎద్దు, పులకులం, పుంగనూరు, రంగార్తి, రతి, సిరి, సునందని, తిల్లారి, తోతో, వేచు, తాతర్, తార్పకర్, షహబాడి, సంచోరి, సహివాల్, కందారి, పూర్ణిమాల్, మైలక్కాలై, మేఘవర్ణన్, మురుక్కుంబన్, మురుక్కాలై, సంగరి, సంగరివన్, శంబరి, శంబారి, శంబరికాలన్, తరికొంచెన్, మేఘనాథ ఆవులు, పులకులం, కమల ఆవులు, కాశీ ఆవులు, పులి ఆవులు, తోత ఆవులు, తిరువాలి ఆవులు, నందిని ఆవులు, సంచోరి ఆవులు, కందారి ఆవులు, వెల్లై కన్నన్, వెల్లై పోరన్, వెల్లై కాలై, వెల్లై కరి ఆవులు, చందన పిళ్ళై, పణంగారై, సెంబుత్తుకారై, కారిమాడు, కరిక్కామైలే, వేచూరు, పుంగనూరు. ఇన్ని రకాల జాతి ఆవులు ఉండేవి ఎటు వెళ్లిపోయాయి? అక్కడొకటి ఇక్కడొకటంటూ ఉన్నాయి. ఏం చేశారు? మనిషి జీవితకాలం సరాసరి 300 సంవత్సరాలు. 30 ఏళ్లకి గుండె పగిలి చనిపోతున్నారు. విషయాన్ని ఆహ్వానించారుగా. మన ముందు తరం వారు వాటిని సురక్షితంగా చూసుకుని కాపాడి మన చేతులు పెట్టారు. అది మన తర్వాత తరానికి ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీరు మర్చిపోయారు కదన్నా. అందుకే లేచాడు విద్యార్థి, అందుకే యువతరం మేల్కొంది. ఎటు చూసిన ఆడవాళ్లు, మగవాళ్లు అందరూ ఒక్క మాటగా నిలబడ్డారు. మన రాష్ట్రం తల్లడిల్లిపోయింది. దేశమే తిరిగి చూసింది. ఆసియా ఖండమే అదిరింది. మన గురజాడ గాంధీజీ బతుకుంటే మనల్ని గట్టిగా కావలించుకునేవారు. నా తండ్రి అబ్దుల్ కలాం బతుకుంటే ఇంకా సంతోషపడేవాడు. అహింసా పోరాటం, నీతిగా, నిజాయితీగా గెలిచాడు విద్యార్థి, గెలిచాడు. వాడి గెలుపును కూడా వాడికి ఇవ్వడానికి మీకు మనసు రాలేదే. వాడు లోపలికొచ్చాడు, వీడు లోపలికొచ్చాడని వాళ్ళని తరిమి కొట్టారు కదా మీరంతా కలిసి. వాళ్ల దాహం తీర్చడానికి కొన్ని నీళ్లిచ్చినందుకు నా చేపలు పట్టే సహోదరుల్ని కొట్టించారు కదా. మన వాళ్ళందరూ కలిసి మన మీద చేస్తున్న దౌర్జన్యం, మన వాళ్లే మనకు చేస్తున్న ద్రోహం. మర్చిపోను సార్, మర్చిపోను. కానీ ఒకటన్నా, ఈ మట్టికి ఊపిరింది. ఎంతో మంది పుణ్యాత్ముల రక్తం చెందిన మట్టి. తట్టుకొని ఉంటాం, లేదంటే తలలు తెగిపోతాయి. చెడ్డదంతా లోపలికి వెళ్ళిపోయి మంచి మాత్రమే బయటకు వస్తుంది. ఈ దేశానికి కావలసిన మంచి నాయకుడిని జల్లెడి పట్టి మరీ తీసుకొచ్చి మీ ముందు నిలబెడుతుంది. అదే ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు జరుగుతోంది, వెతుకుతోంది.
మీ అన్న దగ్గర ఎన్ని తెల్ల పంచలున్నాయి? ఓ 200-300 ఉంటాయే. బాగా గంజి పెట్టి ఇస్త్రీ చేసి బీరువాలో పెట్టి వేరే పని చూసుకోమనండి. తమ్ముడు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. నీ శత్రువే నా శత్రువు. నాతో వచ్చేయి, లేపేద్దామండి. శత్రువుకి శత్రువు స్నేహితుడనే సామెతనే ఒప్పుకోను నేను. నేనెవరిని శత్రువుగా ఒప్పుకోనండి. మీ మత్తుకి నన్ను బానిసను చేయకండి. తమ్ముడు జాగ్రత్త. సరేనా? నన్ను కాపాడుకోవడం నాకు తెలుసు. వాణ్ణేం చేయాలో కూడా నాకు తెలుసు. రేయ్, ఎలాగైనా వీడు వాడిని బజారుకు లాగుతాడు. వాడు బయటకు వచ్చినప్పుడు మనం వేసేద్దాం.